నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆదివాసి గిరిజన వైద్యుని. ఎన్నో తరతరాంటి మూలికలతోటి వైద్యము. ఇప్పుడు చాలామంది సమస్య ఏముందంటే పెళ్లి కాని పిల్లలైనా పెళ్ళి అయిన పిల్లలైనా ఎంటికలు అనేది ఊడిపోకుండా జుట్టు రానికి ఖాళీ బట్టతలున్నా జుట్టు ఊడిపోతున్నా ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు రకరకాల నూనె చూపిస్తున్నారు. ఆదివాసి నూనె అని చూపిస్తారు, ఆదివాసి వైద్యం అని చూపిస్తున్నారు. మా పేరు చెప్పుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆదివాసి అని పోలింగ్ ఇచ్చుకుంటూ ఆయిల్ తయారు చేస్తున్నారు, పౌడర్ తయారు చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. అందుకోసం నేను కూడా ఎన్నో కనీసం అంటే 1000 వీడియోలు తీసింటా, నూనె గురించి చెప్పింటా. యూట్యూబ్లో చూస్తారు, ప్రోగ్రామ్ చూస్తారు, ఫోన్ చేస్తారు, అనుమానం పడతారు, తీసుకోరు. చూడాలి ఆదివాసులు అంటే ఏంది అని చూడాలి. 1 నెల 2 నెలలు 3 నెలలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎన్నో వందల మంది యూట్యూబ్లో ఎంటికల గురించి చెట్లు చూపిస్తున్నారు, వైద్యం చూపిస్తున్నారు. పెద్దగా జడ ముడేసి మళ్ళీ కింద కూడా ఉంటుంది జడ చూపిస్తున్నారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను ముందే డైరెక్ట్ మాట్లాడతా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాకు అబద్ధాలు చెప్పిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు ఎంటికల గురించి చాలామంది పెళ్లి కాని పిల్లలు కానీ పెళ్లి అయిన వాళ్ళు కానీ చాలామంది తెల్ల ఎంటికలు వస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది, బట్టతలు అవుతుంది, తొందరగా అవుతుందంటే మనం చేసుకున్న పొరపాట్లు. ఏం పొరపాటు అంటే రకరకాల షాంపులు, రకరకాల నూనెలు, ఏం ప్రోగ్రామ్ అవి చేసుకోవడము. స్నానం చేసేటప్పుడు పూర్వకాలం నాడు పెద్దలు కరక్కాయి, ఉసిరికాయి, తర్వాత కాయలతోటి ఒక పౌడర్ తయారు చేసుకునేవాళ్ళు. తర్వాత ఆ కాయలన్నీ తీసుకొని ఆ పౌడర్ తలకు పూసుకొని స్నానం చేసేవాళ్ళు. ఆ మర్చిపోయిన ఇప్పుడు రకరకాల సబ్బులు, రకరకాల షాంపులు. కాబట్టి అసలు ఇంపార్టెంటు తలస్నానం చేయడానికి కూగుడికాయలు, కరక్కాయలు, ఉసిరికాయలు. ఆ కాయలు 3 తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకొని చక్కగా నీళ్ళు కలుపుకొని తలకు బాగా పెట్టుకొని దాంట్లో చింతపండు నీళ్ళు కూడా కలిపేవాళ్ళు. మా చెంచులతో చింతపండు నల్లగా పాత చింతపండు కలిపేవాళ్ళు. ఒక జుట్టు కూడా ఊడిపోయేది కాదు. చిన్న చిట్కా. జుట్టు ఊడిపోకుండా ఈ 4 కూడా చేసుకోలేకుండా ఎట్లా మనము? అన్నీ అందుబాటులో ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. అన్నీ మనకు సబ్బులు కావాలా, షాంపులు కావాలా, బురుగు పెయ్యికి లేవాలా, ఎంటికలు అప్పటికప్పుడు పెస్తుండాలా. ఎంటికలు అంతా కట్ అయిపోతాయి, ఎంటికలు ఊడిపోతాయి, బట్టతల అవుతుంది. అస్సలు పాయింట్ అని అస్సలు పొరపాటు అనేది ఆనే చేసుకుంటున్నాం. అందుకోసం నా కాడ 4 రకాలతో పౌడర్ ఉంటుంది, ఒక ఆయిల్ ఉంటుంది. ఏం ఆయిల్ అంటే ఊడుగ చెట్టు ఆయిల్. ఊడుగ చెట్టు అంటే అంకోండి చెట్టు అంటుంది దాన్ని. ఊడుగ చెట్టు ఆకులు, ఊడుగ చెట్టు పూలు, ఊడుగ చెట్టు చెక్క, ఊడుగ చెట్టు ఏర్లు. ఒక చెట్టు ఊడుగ చెట్టు, నల్ల ఊడుగ చెట్టు. ఎంటికలు నల్లగా తెల్లగా తొందరగా ఎంటికలు నల్లగా వస్తాయి. ఈ 4 తీసుకొని నేనేం చేస్తానంటే 4 దానిలని మంచి గానిగా తిప్పిన కొబ్బరి నూనె తీసుకొని ఈ 5 భాగాలు తీసుకొని మెత్తగా దంచి పచ్చిదే నూనె వేసి బాగా ఒక 4 గంటలు 5 గంటలు సన్న మంట మీద ఉడకబెట్టాలి. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు నల్ల ఉడక చెట్టు దొరికితే చేసుకొని చూడండి. అని కొబ్బరి నూనె ఒరిజినల్గా ఉండాలి. ఒరిజినల్ అంటే మన కొబ్బరి నూనె కొబ్బరితో ఏం చేసుకోవచ్చు, తెలిసిన కాడ గానిగతో ఏం తీసుకోవచ్చు, తెలిసిన కాడ ఫ్యాక్టరీని తీసుకోవచ్చు, ఓపుకుంటే మనం చేసుకోవచ్చు. ఒరిజినల్ కొబ్బరి నూనె నల్ల ఊడుగ చెట్టు పేరులే ఉంది, నల్ల ఊడుగా. ఈ మా పెద్దలు ఎంతమందికో తయారు చేసినారు. ఇప్పుడు ఎన్ని రకాల మూలికలు వేస్తున్నారు. గుంటగలగరాకు, ఆయాకు, ఈ ఆకు, ఒక 100 రకాలు వేసి వండిస్తున్నారు. మా పెద్దలు నల్ల ఊడుగ చెక్క తెచ్చుకొని, నల్ల ఊడుగ సమూలం తెచ్చుకొని, మంచి కొబ్బరి నూనె తెచ్చుకొని ఆ చెక్కని దంచి కుండలో పెట్టి అది అన్నీ వేసి ఉడకబెట్టి దద్దర కట్టి వారం రోజులు భూమిలో పెట్టేవాళ్ళు. భూమి గుంత తొగి ఆ కుండ అట్లే ఆ వారం రోజులు ఆ నూనె బాగా మగ్గేది. ఆ చెక్కలో ఉన్న బలం కూడా నూనెకి వస్తుంది. ఆ నూనె ఫిల్టర్ చేసుకొని ఖాళీ బట్టతలకు పోయి ఎంటికలు అక్కడక్కడ ఉండాలా. ఒక వారంలో మీకు ఎంటికలు మలుస్తాయి. ఈ చాలా పెద్ద నూనె, చాలా పెద్ద ఫార్ములా. ఎందుకంటే నేను చేయను, పొగ్గురానే చేయకుంటే. ఎందుకంటే చాలా మందికి
అన్నీ నువ్వు అవే బలానివే చేస్తావని అంటారు, అన్నీ నువ్వు అవే చేస్తావంటారు. కాబట్టి నూనె గురించి కూడా నా మనస్ఫూర్తిగా ప్రోగ్రాం చేస్తున్నా. నా కాడ నూనె ఉంటుంది, ఆ పౌడర్ ఉంటుంది. ఎవరికైనా కానీ నా కూలి వరకే తీసుకుని అందజేస్తాను. అంతా ఇంత డిమాండ్ చేయను. ఊర్లో ఒకరికి వచ్చిందంటే ఊరి మందికల్లా చెప్పుకుంటారు. ఆడపిల్లలు కూడా ఎంటికలు ఊడిపోవు, ఆడపిల్లలకు నల్లగా ఎంటికలు ఉంటాయి, చిక్కగా బాగా మందంగా వస్తాయి. ఎంటికలు అనేది ఆయిల్ పూస్తేనే అక్కడ ఊడిపోయిన వీటి కూడా అక్కడ లోపల ఉన్నవన్నీ తక్కువ మలుస్తాయి. మీరు ఊహించుకోకుండా పూర్వకాలం నాడు మట్టిలో ఒడ్డు తలితే గుత్తులు మరుస్తాయి, అట్లా ఎంటికలు కూడా గుత్తులు మరుస్తాయి. ఓసారి ఆదివాసిని నమ్మండి, ఆదివాసి వైద్యం చూడండి. ఎవరైనా వైద్యులు చేసుకుంటే చెట్టు నల్ల ఊడిగా చెట్టు నన్ను ఫోన్ చేయండి. నేను కోప్పడను, చిరాకు పడను, ఐడియా ఇస్తాను, పద్ధతి చెప్తాను. ఎందుకంటే గురువు లేని గుడ్డిద్ద చేయకండి. చేసి దాన్ని నూనెలో ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. లిమిట్ ప్రకారంగా ఎంతైతే వేయాలో అంతే వేసుకోవాలి. ఆ నూనె కూడా అంతే వేయాలి. దాన్ని ఎంతసేపు ఉడికేయాలనేది ఒక టైం చెప్తాను. ఆ తర్వాత భూమిలో ముంచుకొని ఆ నూనె తీసుకొని ఈ పౌడర్ తీసుకొని ఎవరైనా కానీ పెళ్ళి కాని పిల్లలు బట్టతలుంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నా కాడ 3 నెలలు 4 నెలలు వాడుకుంటే మీ జుట్టు అందంగా నల్లగా చిక్కగా మందగా ఉంటుంది. ఆడపిల్లలకు కూడా పెళ్ళి కాని పిల్లలకు ఎంటికల పాపం వండిస్తాను. మగవాళ్ళు కానీ ఆడోళ్ళు కానీ అందరికి ఎంటికలు అంటే అవసరం. మనకు పైకి బట్టలంటే అవసరమో మన తలకి ఎంటికలు అవసరం. అందుకోసం ఈ ఆదివాసి వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగపడాలి. ఈ నూనె గురించి ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నంటే చాలామంది వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ నూనె మా కాడ హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. చక్కగా ఈ పౌడరు ఈ నూనె మా కాడ దొరుకుతుంది. ఈ వైద్యం మీరు 2-3 నెలలు వాడుకొని 100 మందికి నా ఫోటో వాట్సాప్ చేస్తారు, నా పేరు వాట్సాప్ చేస్తారని అందరికీ అక్కలకు అమ్మలకు వైద్యులకు డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ చెల్లిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.